కాకినాడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజ్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పి బలరాం మరియు వసంతలు మాట్లాడుతూ భారతదేశం అనాది కాలం నుంచి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పిన దేశమని, సంస్కృతి సాంప్రదాయాలు పండుగల ద్వారా ఆ మహత్తర సంస్కృతి యొక్క ప్రతిబింబమే సంక్రాంతి పండుగ అని అన్నారు. ఈ వేడుకల్లో తెలుగుదనం ఉట్టిపడేలా విద్యార్థులు, సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పండుగ శోభను రెట్టింపు చేశారని అన్నారు. కళాశాల ఆవరణమంతా రంగురంగుల రంగవల్లులు, ఇంటి ముందు నిలిచినట్లుగా అలంకరించిన గొబ్బెమ్మలు పల్లెల పరిమళాన్ని తలపించేలా ఉన్నాయని అన్నారు. పాతదనాన్ని విడిచిపెట్టి కొత్తదనాన్ని ఆహ్వానించే భావనను భోగి మంటల ద్వారా విద్యార్థులకు చక్కగా వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాకి కూడా దాంట్లోనే ఉంది చూడు. లేదు లేదు నా దగ్గర ఉంది. రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో లా కాలేజీ విద్యార్థులు అలాగే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా, సంతోషంగా, వారసత్వంగా మనకు వస్తున్నటువంటి ప్రతిపరంగా వచ్చే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ భోగి, సంక్రాంతి, కనుమ. ఆ పండుగని మా విద్యార్థులందరూ కూడా చాలా అత్యుత్సాహంతో ఈరోజు మా కళాశాలలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ, వారి కుటుంబాలందరికీ, మా అధ్యాపకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంవత్సరం అంతా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఏళ్ల తరబడి వస్తున్న మన సంప్రదాయ విలువలను బ్రేక్ చేసుకుంటూ మన రాజధాని మేము ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాలు, భోగి, మకర సంక్రాంతి, కనుమ 3 రోజులకి సంప్రదించుకుని మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సందర్భంగా మేము విద్యార్థులు మరియు ఫ్యాకల్టీ అందరం కలిసి ఏక కుటుంబంగా గడుపుకునే ఏకైక పండుగ ఇది. దీనిలో మన చైర్మన్ గారు, డైరెక్టర్ గారు అయిన పోతుల విశ్వాస్ గారు, తర్వాత డైరెక్టర్ అయిన బలరాం గారు, తర్వాత అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్, జగన్నాథరావు గారు అందరూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు రాజీవ్ గాంధీ కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లా కాలేజ్ నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజ్లో ప్రతి ఇయర్ కూడా ఇలానే సెలబ్రేషన్ చేస్తారు. పొంగల్ చుట్టూ మాకు ఒక 2 days ఆపర్చునిటీ ఇస్తారు. ఫస్ట్ డే గేమ్స్ కండక్ట్ చేస్తాము, సెకండ్ డే ఇలా పొంగల్ సెలబ్రేట్ చేసి ముగ్గుల పోటీలు పెడతాము, అన్నీ చేస్తాము. వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా ఉంటాయి. ఇలా మాకు ఆపర్చునిటీ కల్పించిన మా డైరెక్టర్ సార్, ఫ్యాకల్టీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ హ్యాపీ పొంగల్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. దారి పొడవునా పవన్ కళ్యాణ్ కు కేకలు, కేరింతలతో తమ అభిమానం చాటుకున్న అభిమానులు, జన సైనికులు. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ కార్యాలయం వద్ద పవన్ కోసం గంటల కొద్దీ వేచి ఉన్న అభిమానుల కోసం తన కారు దిగకపోవడంతో నిరాశ చెందిన అభిమానులు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా పప్పు దుర్గా రమేష్. జాతీయ కమిటీ ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి అభినందించిన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజ్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా పండుగను నిర్వహించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించిన రాజీవ్ గాంధీ విద్యా సంస్థల అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పోతుల బలరాం.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.